జిల్లాలో క్రీడల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తామని క్రీడాకారులను ఎల్లవేళ ప్రోత్సహిస్తామని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆదివారం సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో పదోన్నతి పొందిన వ్యాయామ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ఎమ్మెల్యే శంకర్ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ డేను పురస్కరించుకుని ఒలింపిక్ రన్ను నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, కన్వీనర్ పార్థసారథితో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి రన్ను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి అతిథులు రన్లో పాల్గొని ఉత్సాహపరిచారు. ఔత్సాహికులు, పట్టణ ప్రముఖులు సైతం రన్లో భాగస్వాములై క్రీడా స్ఫూర్తిని కనబర్చారు. జాతీయ స్థాయి క్రీడాకారుడు కబడ్డీ నెక్స్ట్ కృష్ణ కుమార్ గారు రన్ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం మనము జూన్ 19 నుంచి 24వ తేదీ లోపల ఇది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. మేము సైతం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అవుతామనే ఒక తపన వాళ్ళకు ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రన్ అనేది జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఈరోజు మనమంతా కూడా చూస్తున్నాం, రివ్యాంప్ ఆఫ్ ఖేలో ఇండియా వచ్చిన తర్వాత ప్రతి నూక్ అండ్ కార్నర్ నుంచి ఈరోజు క్రీడాకారులను ఎంపిక చేసి అది ఏ క్రీడ అయినప్పటికీ వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యతను మరి వెలికి తీసి ఈరోజు ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్లో ఉన్నటువంటి మరి కోచింగ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. మన స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు మరి పటియాలలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విషయం కావచ్చు, లేకపోతే మనకు ఆదిలాబాద్కు ఒక ఖేలో ఇండియా సెంటర్, హాకీ సెంటర్ రావడం అనేది కూడా జరిగిన విషయం కావచ్చు. ఈ విధంగా మనమంతా కూడా మరి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాబోయే ఒలింపిక్స్లో నేను సైతం పార్టిసిపేట్ అవుతా అనే ఒక శపథంతో మీరందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి సందర్భం మనవి చేస్తూ మరి స్టేడియంలో ఉన్నటువంటి సమస్యలపై తనకు అన్నీ కూడా విన్నవించడం అనేది జరుగుతుంది. మరి క్రీడా పరికరాలు కావచ్చు, లేకపోతే ఈ స్టేడియంలో ఉన్నటువంటి ఇంకా స్పోర్ట్స్ స్కూల్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు కావచ్చు. తర్వాత అంటే ఈ సందర్భం కరెక్ట్ కాదు కనుక మళ్ళీ ఒక స్పోర్ట్స్ అంటే ఒలింపిక్ అసోసియేషన్, అదేవిధంగా పేటా సంఘం, మళ్ళా తర్వాత స్కూల్ ఫెడరేషన్ అందరం కూడా ఒక మీటింగ్ అటెండ్